Hello guys, welcome to our channel Bhavya Creations. We are going from Chennai to Rameshwaram, the last land of India. ఇప్పుడు మేము చెన్నైలోని కొల్తూరు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ ఇన్ కొల్తూర్ రైల్వే స్టేషన్. దీన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టించారంట. అది బయట నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్లీ మనం రామేశ్వరం 2 o'clockకి రీచ్ అయిపోయాము. 2 o'clock కాబట్టిగా మేము వెయిటింగ్ హాల్లో 2 hours వెయిట్ చేసాం. 4 o'clock అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాము, దేవి హోటల్కి వెళ్ళాము ఫ్రెండ్స్. పర్వాలేదు రూమ్స్ అయితే. కానీ రైల్వే స్టేషన్లో కూడా మనకి పైన అవైలబుల్ రేట్లో రూమ్స్ ఇస్తారండి ఫ్రెండ్స్. తర్వాత మాకు తెలిసింది. సో మీరు ముందుగా వెళ్ళైనా అక్కడ దిగగానే రూమ్స్ అయితే తీసుకోవచ్చు రైల్వే స్టేషన్లో. పైన ఏసీ అవైలబుల్ కూడా ఉంది ఫ్రెండ్స్, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దేవి హోటల్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఈరోజు రామేశ్వరం నుండి ధనుష్కోటికి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఆటో తీసుకున్నాము. ఆటోకి 1200. మధ్యలో ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ అయ్యి వెళ్తాము. ఇప్పుడు మేము కోదండరామ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఆటోలో. 2 వైపులా వాటర్ కనిపిస్తుంది కదా, మధ్యలో రోడ్ అయితే ఉంటుంది. 2 feet మందం వాటర్ అనేది కిందికే ఉంటుంది. ఇది బ్యాక్ వాటర్ అనమాట, సీ వాటర్ కాదు. సో మనకి అక్కడికి వెళ్ళిన దాకా కొంచెం టెన్షన్గా ఉంటుంది. కోదండరాముని టెంపుల్కి వచ్చామండి. ఈరోజు సాటర్డే కావడం వల్ల రష్ ఎక్కువగా ఉంది. మేము దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోతున్నామండి. వెల్కమ్ టు ధనుష్కోటి అండి. ఈ ధనుష్కోటికి వెళ్ళే దారిలో మంచిగా వాటర్ అయితే అసలు చూడు చక్కగా ఎంత బాగుంటుందో, మైండ్ ప్లెజెంట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. వెళ్తుంటే మాత్రం ఇసుక వాటర్ చెంపలు చెల్లు అనిపించేలాగా ఇసుక కొట్టేస్తుంది ఫ్రెండ్స్. చెంపలు కళ్ళల్లో కూడా మొత్తం ఇసుక అయిపోతుంది. తెలియని వాళ్ళైతే కారే తీసుకొని ఫ్రెండ్ మనం వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ మాత్రం ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇండియన్ ఓషన్లో మాత్రం ఎక్కువ అలలు బాగా వస్తుంటాయి. బే ఆఫ్ బెంగాల్ మాత్రం నిశ్చలంగా ఉంటుంది మేడం, ప్రజెంట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మాత్రం సిగ్నల్స్ మాత్రం ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోన్పేలు కూడా పనిచేయవు, మనీ తీసుకొనే రావాలి. అలా తీసుకురాని వాళ్ళు చాలామంది ఇక్కడ ఇబ్బందులు పడ్డారు. మేము మాత్రం క్యాష్ తీసుకొని వెళ్ళాం కాబట్టి సేవ్ అయ్యాం ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం, చూడటానికి కూడా బాగుంది. Imagine we fell in love on the wonder
ధనుష్కోటి, ది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. I was such a early. I get my I was such a early. మేము రిటర్న్లో అయితే గోస్ట్ టౌన్కి విజిట్ అయ్యామండి. ఇక్కడ చాలా పెద్ద నగరము, పెద్ద ఇండ్లే ఉండేయంట. కానీ సునామీ వల్ల మొత్తం కొట్టుకొని పోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ షాప్స్ అయితే పెట్టుకున్నారు. ఈ షాప్స్ ఆపోజిట్లో మాత్రం ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. చాలా షాప్స్ ఉంటాయి, ఫుడ్ కూడా మంచిగానే ఉంటుంది. ఇదేనండి పంబన్ బ్రిడ్జి. ఇది April 6, 2025లో ఓపెన్ చేశారు. 2.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది వర్టికల్గా మొత్తం ఓపెన్ అవుతుంది.
మా ట్రైన్ ఇప్పుడు నైట్ టైం జర్నీ 12కి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ మేము 11 కల్లా రీచ్ అయ్యామండి చెన్నై. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grabbed my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name, crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. Concrete warm under my bare feet. Crowds moving like a heartbeat. Skipping stones in city streams we find. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze Thank you tell for us watching. where Bye to bye. go.